ఈయన వరం అడిగాడంటండి, నిత్యం నీ దగ్గర నేను చూస్తూ ఉండాలని ఉంది, ఎప్పటికీ కను రెప్ప కూడా కదలకూడదు, నీకు ఏదైనా ఆపద వస్తే నేను కాపాడాలని ఉంది. ఆయనకి ఆపద వస్తే తనేం కాపాడుతుంది కానీ అట్లా అడిగిందంటండి. అందుకని నంది కింద వరం ఇచ్చారంట. అందుకే ఖచ్చితంగా శివాలయంలో శివుడు లింగం ముందు ఖచ్చితంగా నంది ఉంటుంది, చిన్నదో పెద్దదో. ఇంత ఉండే ప్లేస్లో ఇంత ఉంటుంది, శ్రీశైలంలో ఉండే అంత నంది అది ఉంటుంది. సో అట్లా కాలు అలా పెడుతుంది అనమాట, ముందుకు ఒకటి ఖచ్చితంగా ఇట్లా ఒకటి పోల్ చేసుకుంటుంది, 2 ఇలా పెడుతుంది. తినని ఈ రూపంలో ప్రతిసారి ఎన్నో సంవత్సరాల పాటు టెస్ట్ చేసి ఋషులు నంది ఇలా ఉంటుంది, ఎప్పుడు తను ఇలా ఇష్టపడుతుంది అన్నట్టుగా శిల్పాన్ని, అంటే ఎంతో చరిత్ర ఉండేది అప్పట్లో, ఎన్నో ఆధారాలతో వాళ్ళు ఎన్నో టెస్టులు చేసి నిర్మించేవారు విగ్రహాధారణ కానీ ఇలాంటి నంది శిల్పాలు కానీ. సో ఇంకొకటండి వంశీ ప్రధానంగా మేము చెప్పాల్సింది ఏంటంటే, తినని మన భారతదేశం కాకుండా మిగతా దేశాల్లో విపరీతంగా మాంసంగా మార్చేస్తున్నారు.